అన్నిటికంటే అది ప్రధానం అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు చాలా విషయాలు మనం ప్రారంభిస్తుంటాం, కానీ అయితే ఆ ప్రారంభించిన విషయాలను బట్టి సరైన అవగాహన మనకు లేని కారణం చేత ఈ మాట దేవుడు రాయటానికంటే ముందుగా అక్కడ ఇనుప ఆయుధం గురించి ఒక మాట ఉంది. ఏముంది చదవండి ప్రభునందు ప్రియులారా. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని ఏదో చేయాలి అంటున్నాడు. హల్లెలూయా దేవునికి. అంటే ఈరోజు దేవుడు నన్ను వాడుకోవాలి, దేవునికి నేను ఉపయోగపడాలి, దేవుడు నాలో ఉండాలి, దేవుని వలన నాకు ఏదైనా కలగాలి అని ఆశ మనకు కలిగి ఉంటే ఈ వచనం మనం బాగా ధ్యానించాలి. ప్రభునందు ప్రియులారా, ఏమిటి ఆ మాట అంటే వాడుకోవటానికంటే ముందుగా ఏదో చేయాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అంటే దేవునికి నువ్వు పనికి రావాలంటే, అవును పనికి రావాలి, నేను దేవునికి పనికి రావాలి, నా ద్వారా దేవుడికి మహిమ కలగాలి, నా ద్వారా దేవుని ఆశీర్వాదాలు రావాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా దేవుని యొక్క రక్షణ అని లోకంలోనికి కుటుంబంలోనికి రావాలి. అయితే దేవుడికి నువ్వు పనికి రావాలంటే ముందు నీలో దేవుడు పనిచేయాలి. హల్లెలూయా. అది జరగకుండా చెప్తున్నాడు ఆయుధం మొద్దుగా ఉంటే. ఆయుధమే కానీ తల్లిగారు కూడా తెలిసిన విషయం అందరికీ, మనందరికీ తెలుసు, చాలా జనరల్ ట్రూత్ అనమాట. ఇదేమిటి? ఆయుధం మొద్దుగా ఉంటే ముందు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటాడు, కానీ వాడుకోడు. ఏం చేస్తాడు దేవుడు? దర్శనం ఇస్తాడు, చెప్తాడు నీకు, కానీ చేయడు. ఇది బైబిల్లో ఉన్న మార్గం. ఎందుకంటే యెషయా గ్రంథం ఏముందంటే, నా మార్గం వేరు, నీ మార్గం వేరు, నీ స్టైల్ వేరు, పద్ధతి వేరు, నా స్టైల్ వేరు, పద్ధతి వేరు. నాది చాలా ఉన్నతమైంది. మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక పని వాడుకోవాలంటే అప్పటికప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని వాడతాం. దేవుడు అలా చేయడంట. దేవుని మార్గము పద్ధతి వేరు. ముందు దేవుడు ఏం చేస్తాడు? వాడుకోవటానికంటే ముందుగా వాడుకోడు. పట్టుకుంటాడు కానీ వాడుకోడు. గొడ్డల్ని పట్టుకుంటాడు. దేవుడు గొడ్డల్ని పట్టుకున్నాడు అని కనపడతా ఉంటుంది, కానీ అది చెట్లు నెరగటానికి పనికిరాదు, ఆ కట్టెలు నెరగటానికి పనికిరాదు, అది ఏ పని చేయటానికి కూడా కనపడదు. పట్టుకున్నట్టే కనపడుతుంది, కానీ పని చేస్తున్నట్లు కనపడదు. మరి దేవుడు చేస్తున్నది ఏమిటంటే, ఇక్కడ ఏముంది? ఏం చేస్తాడంట? ముందు దాన్ని ఏం చేస్తాడు? దాన్ని దేవుడు ఏదో చేస్తాడు. ఏముంది ఇక్కడ? ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడలా. కనుక దేవుడు అందరికంటే జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన జ్ఞానాన్ని మనం కొలత వేయలేం కనుక ప్రభునందు ప్రియులారా, అనంత జ్ఞానం. ఇప్పుడు ఏది జ్ఞానం? మొద్దుగా ఉన్న ఆయుధాన్ని పెట్టి, మొద్దు గొడ్డలు తీసుకొచ్చి, మొద్దుది దాన్ని తీసుకొచ్చి బలం ఉంది కదా అని చెప్పి బలమంతా ఉపయోగించి దాంతో చెట్లు కొట్టడానికో లేకపోతే గొడ్డలు చేసే పని చేయటం బెటరా, లేకపోతే దాన్ని పదును చేయటం బెటరా? అమ్మా, బలం ఉంది కదా దేవునికి, జ్ఞానం కూడా ఉంది. దేవునికి బలమే కాదు, ఎంత బలం ఉందో అంత జ్ఞానం కూడా ఉంది దేవునికి. కాబట్టి దేవుడు ఏం చేయడు? ఏం చేయడంట? పదును చేయకుండా దేనిని కూడా పనికి పెట్టాడు. హల్లెలూయా. ఇది బైబిల్ చరిత్ర అంతా మనం చూసాం. ముందు ఏం చేస్తాడు? ముందు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? పని ఏమి చేయిపీడు. ఏర్పరచుకున్నాడు యోసేపుని. ఏం చేయటం మొదలెట్టాడు? కత్తిర పదును చేయటం చూశాను నేను. అక్కడ సత్తెనపల్లిలో కత్తిర పని చేసే ఉంటాడు. ఏం చేస్తాడు? పనిముట్టు వాడాలంటే దాన్ని ఏం చేస్తారంటే ఆ చక్రం లాంటిది ఏదో ఉంటే దానికి పెట్టాడు. దానికి పెట్టి వెనక్కి ముందుకి అంటా ఉంటే నిప్పులు వస్తున్నాయి దాంట్లోంచి. నేనేమన్నా
కాసేపు పెట్టావు ఇయ్యాయి అన్న. ఆడేమంటున్నాడు, ఇంకా పదును నీకు తెలీదు, నాకు తెలుసు. పదును పెట్టేవాడిని నేను, నువ్వు కాదు, నువ్వు వాడుకునేవాడు అంతే. కానీ పదును పెట్టేవాడిని నేను కాబట్టి కాసేపు ఉండవయ్యా, మా పని మమ్మల్ని చేయని. ఎందుకని అంటే దాని యొక్క పదును విలువ ఎప్పుడు పనికి వస్తుంది? ఎంత పదునుగా ఉంటే వాడేటప్పుడు అది అంత తేలికగా, అంత తక్కువ బలంతో. అందుకనే దేవుడు అబ్రహాముని ఏం చేశాడంటే ఆయన విశ్వాసాన్ని పదునెక్కించాడు. హల్లెలూయా. పిలిచాడు, ఏదో చెప్పాడు, ఏం చేయలా. అబ్రహామునే కాదు, యోసేపుని ఎన్నుకున్నాడు, పదును చేయటం మొదలెట్టాడు. దావీదుని ఎన్నుకున్నాడు, పదును చేయటం మొదలెట్టాడు. ఏ పని కోసం అయితే పిలిచాడో ఆ పని చేపిడు ముందు. మీరు చేస్తారేమో నాకు తెలియదు, మీరు చేస్తారా? మీకు తెలుసు చేస్తారో లేదో నాకు తెలియదు. మీరేం చేస్తారు అడుగుతాను ఇప్పుడు. అమ్మ, ఒక పాత్ర నువ్వు తీసుకున్నావు, ఆ పాత్రను తెచ్చినప్పుడు దాంట్లో డైరెక్ట్గా మీరు ఏదన్నా పోసేస్తారా, లేకపోతే కడిగి పోస్తారా? మీరు అంతే చేస్తారా? ఆహా, మీరు అంతేనా చేసేది? మీరు కూడా అంతే చేసేది. అంటే అది ఒక మామూలు తక్కువ చీపు వస్తువు వేయాలన్నా కూడా మీరేం చేస్తారు? ఎందుకని అమ్మా? ఎంత తక్కువ రకమైన వస్తువు వేయాలన్నా ఒక దాంట్లో అది అలాగ స్వచ్ఛంగా ఉండాలి, దీంతో మిక్స్ అయ్యి చెడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే అసలు ముందు దీని సంగతి చూస్తాం. దేంట్లో మనం వేయబోతున్నామో దాని సంగతి మనం చూస్తాం. దాన్ని ఏం చేస్తాం? దాన్ని తీసుకొని దాన్ని కడగటము, శుభ్రం చేయటం. అది రోమపత్రికలో ఉంది. ప్రభునందు ప్రియులారా, రోమపత్రికలో ఏముందంటే ముందు 6, 7, 8 అధ్యాయాల్లో ఒక విషయం ఉంది. తర్వాత 11, 12, 13 అధ్యాయులు ఇంకొక విషయం ఉంది. మనం డైరెక్ట్గా 11, 12, 13కి వెళ్ళిపోతాం. 11, 12, 13లో ఏముందంటే బయట చేయాల్సిన విషయాలన్నీ ఉంటాయి. ఏముంటాయి? బయట మనం చేయాల్సిన విషయాలు. సహోదరుల్ని ప్రేమించండి, అది చేయండి, ఇది చేయండి. బయట జరిగే విషయాలే ఉన్నాయి. ఆయన అన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ 11లో ఉన్నాయి. స్టార్టింగ్ ఏమున్నాయి? స్టార్టింగ్ అయ్యలేవు. స్టార్టింగ్ ఇంకోటి ఏదో జరగాలి. స్టార్టింగ్ ఏం జరగాలి? స్టార్టింగ్ ఏమవ్వాలి? ఆయుధం తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే కాసేపు ఇటు రుద్దాలి, చూడాలి. మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఏం చేయాలి? పదును పెట్టిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. మనకేం కావాలి? మనకి స్పాట్లో అయిపోవాలా వద్దా? అయిపోవాలంటే చాలా ఎక్కువ బలం వాడాలి. చాలా ఎక్కువ బలం వాడినా కానీ ఏం జరుగుతుంది? గ్రహించండి. ఎందుకంటే దేవుని మార్గము, దేవుని క్రమము, దేవుని పద్ధతి. బలం ఉంది కదా అని మొద్దుగొడ్డలతో నేను కొడతా ఉన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏమైపోద్ది? రావాల్సిన ఫలం రాదు వాడే వ్యక్తికి. బలం అంతా పోతుంది, టైం అంతా పోతుంది. తర్వాత ఒకవేళ గొడ్డలి కూడా ఏమైనా ఇరిగే ప్రమాదం కూడా ఉంది. అవునా? ఇరిగే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అది మొద్దుది. ఏంటది? మొద్దుది. మనం తిడతా ఉంటాం, కొంతమందిని పిలిచి ఏమంటాం? అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? అంటే ఏంటమ్మా అర్థం? అంటారు కానీ అర్థం చెప్పండి. నీ మొద్దు మొఖవాడా నువ్వరే, ఏంటి అర్థం? పనికి రాందా మొద్దుది? ఇక్కడ మొద్దువా ఏంట్రా నువ్వు అంటాంగా. ముద్దా ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా? అంటే ఎంత పదును పెట్టినా నువ్వేమవట్లా? రుద్ది అంత పదునెక్కిచ్చినా నువ్వు మాత్రం ఏమవట్లా? పదునెక్కట్లా. వాళ్ళని ఏమంటావు? ఎంత పదును పెట్టినా నువ్వు పదునెక్కట్లేదా? నువ్వేం? అవునా? గ్రహించండి ప్రభునందు ప్రియులారా. దేవుని మార్గము పద్ధతి ఏంటి? పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, మొదలు పెట్టాడంట ప్రార్థన. ఏమని మొదలు పెట్టాడు? ప్రభువా నేను నిన్ను ప్రేమించేలాగా చెయ్యని మొదలెట్టాడంట. అందరూ అనేకమైన ప్రార్థనలు చేస్తున్నారు ఈయన అజ్జయిలా.
ఏమని మొదలెట్టాడు? నిన్ను ప్రేమించేలాగా నన్ను చెయ్యి. ఒకడు అది కావాలి, ఒకటి ఇది కావాలి, ఒకటి ఇది ఏమేమో చేస్తున్నారు. ఈయన ఇది మొదలు పెట్టాడు. ప్రభా నేను నిన్ను ప్రేమించేలా చేయని 10 ఏళ్ళు చేశాడు. 10 ఏళ్ళకి ఇంకో ప్రార్థన కలిపాడు. దానికి ఏమని కలిపాడంటే, ప్రభా ఈ భూప్రపంచంలో నీవేదన్నా చేయాలనుకుంటే ఒక మనిషి జీవితంలో అది ఇంకా ఎవడన్నా పొందుకుంటే అది పొందుకునేలాగా నన్ను చేయాలనంట. హల్లెలూయా. ఏమన్నాడు? నీ మనసులో ఏదైనా ఒక మనిషి జీవితంలో చేయాలని నువ్వు అనుకొని అలా ఇవ్వటానికి ఎవడు సిద్ధపడి ఉండక నువ్వు ఇవ్వకపోయి ఉంటే అలాగ నన్ను సిద్ధపరచు అన్నాడు. అంటే ఏమన్నాడు? యేసు ప్రభు కనపడ్డాడు. నీకేం కావాలన్నాడు అంట. నీకేం కావాలి అంటే ఈయనేమన్నాడు? ప్రభా నాకు విరిగి నలిగిన హృదయం అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాకెప్పుడు విరిగి నలిగిన హృదయమే, అదే నాకు కావాలి, నాకేం వద్దన్నాడు. 28 సంవత్సరాలు అయిన తర్వాత పేరు రాశాడంట. ఆయన పేరు దేవుడు ఎక్కడ రాశాడు? ఆత్మలోకంలో రాశాడు. ఈడు యువరాజు ప్రిన్స్ అని రాశాడు. అంతే. ఎటు పోతే అప్పుడు ఇంకేమైపోతుంది? ఇట్లా కళ్ళల్లోకి చూసాడు అనుకో, ఆడు వెళ్ళిపోతాడు పైకి. 28 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఎన్ని రోజులు పట్టింది? ఒక మనిషి రాజుగా మారటానికి, ఏమవటానికి ప్రిన్స్ అయ్యాడన్నమాట. ఏ చీకటి కానీ, చేతబళ్ళు కానీ, మాంత్రికులు కానీ, దయ్యాలు కానీ అసలు అడుగు పెట్టాడంటే అక్కడ ఉన్న శాపం ఇరిగిపోవాల్సింది. చదివాము ఇప్పుడు బైబిల్లో. ఎలీషా లాంటోడు వచ్చాడు అనుకో, ఎలీషా లాంటోడు వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఊరు మంచిదే కానీ, ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కాదయ్యా అన్నారు ఎలీషా దగ్గరికి వచ్చి. ఏమన్నారు? ఊరు మంచిదే, నీళ్లు మంచివి కాదు. ఏమైందయ్యా? ఎరుకో మీద శాపం ఉంది, యెహోషువ పెట్టాడు. అది ఇప్పుడు దాకా ఎవడు పీక్కోలేకపోతున్నావు. ఎందుకంటే పెట్టినోడు రాజు, పెట్టినోడు యెహోషువ మామూలుడు కాదు, ఆయన పెట్టాడు. ఆ తర్వాత ఎవడు తీలేపోయాడు, దాన్ని ఎవడు తీలేపోయాడు. చాలామంది వచ్చారు అని యెహోషువ స్థాయి ఎవరికి లేదు. ఎరుకో అలాగే ఉండిపోయింది. ఊరు మంచిదే, నీళ్లు మాత్రం. ఇప్పుడు నీళ్లు పనికి రాకపోతే భూమి పనికి వస్తుందా? భూమి పనికి రాకపోతే చెట్లు పండుతాయా? జంతువులు బతుకుతాయా? మనుషులు ఉంటారా? ఆరోగ్యం ఉంటుందా? పాడే నీళ్ళు తాగే మనకి ఏమవుతుంది? ఎలీషా దగ్గరికి వచ్చారయ్యా, ఇది సమస్య. ఏమన్నాడు? నీళ్లు చేదు నీళ్ళల్లో ఏమేమన్నాడు? ఏపాకేమన్నాడా? ఏమన్నాడు? ఉప్పేస్తే ఏమవుతాయి చేదు నీళ్లు? అమ్మా ఏమవుతాయి? పరిశుద్ధం అవుతాయా? కెమిస్ట్రీ చదవలేదా మీరు? తెలీదా నీకు? వంటలు చేయలేదా? ఇప్పుడు ఏమవుతాయి అమ్మా? నీళ్లు ఉప్పుగైతే ఏమవుతాయి? ఉప్పేస్తే ఏమవుతుంది? క్రిములు ఇదైపోతాయా? ఏమవుతుంది తెలీదా మీకు? నీళ్లలో ఉప్పేస్తే నీళ్ళు ఏమవుతాయి? బాగవుతాయి, చెడిపోతాయా? ఏమవుతాయి? మంచి నీళ్ళలో ఉప్పేసావు అనుకో, నీళ్ళు ఏమవుతాయి? చెప్పండి అమ్మా. బాగవుతాయి, చెడిపోతాయా? అంటే బాగవుతాయి, చెడిపోతాయా? ఇంకా చేదు ఎక్కువ, ఇంకా పాడైపోతాయి కదా. మరి ఈయన మహారాజు వచ్చినోడు ఏమంటున్నాడు? ఉప్పేయండి అన్నాడు. ఏమేమన్నాడు? ఉప్పేయి అన్నాడు. ఏమైనాయి? ఏమైనాయి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ చూడండి, రాజుగా ఒక వ్యక్తి మారాడు కనుక ఏం మార్చేశాడు? ఊరు మీద ఉన్న శాపాన్ని తిరిగి రాశాడు. హల్లెలూయా. యెహోషువ పెట్టింది మళ్ళీ ఎలీషా తీశాడు. ఒకసారి యెహోషువ మోషే పెట్టింది, మళ్ళీ ఇంకొకడు వచ్చి తీశాడు. యాకోబు పెట్టింది, మళ్ళీ ఎవరు తీశారు? మోషే తీశాడు. అమ్మ గ్రహించండి ఈరోజు నా ఆలోచన ఏమిటి? దేవుని మార్గం మనం గ్రహించాలి. ఏమిటి దేవుని మార్గం? పదునెచ్చకుండా, ఒక వ్యక్తిని సానబెట్టకుండా, ఒక వ్యక్తి అంతరంగాన్ని పరిశుద్ధపరచకుండా, ఒక వ్యక్తి లోపల దేవుని కార్యం జరగకుండా బయట మనిషి వలన దేవుని కార్యాలు ఏమి జరగవు. హల్లెలూయా. ఒకవేళ జరుగుతున్నట్టుగా ఉంటే అది ఏదన్నా మిస్ అన్న అవుతుండాలి, లేకపోతే అది వెనకో ముందో అమ్మ గచ్చుపూత పూసిన మట్టి గోడలాగా అది వెనకో ముందు ఏమవుతుంది? వెనకో ముందో దానివల్ల సమస్య అవుతుంది. అంటే టెంపరీ. పర్మనెంట్గా దేవుడు కార్యము చేయాలి అంటే దేవుడు ఎక్కడ ప్రారంభిస్తాడంటే పదునెక్కించడంతో ప్రారంభిస్తాడు.
అంటే దానిని ఏం చేస్తాడు? లోపల జరగాల్సిన కార్యాలను దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కటి దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయాలంటే పదునెక్కించటం ప్రారంభించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు వారి పరిచర్య ఎన్ని రోజులు పట్టింది చెప్పు? యేసు ప్రభు వారి పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు చేశారు. మరి 3.5 సంవత్సరాలు పరిచర్య యేసు ప్రభు చేయటానికి ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపుగా 20 పైనే పట్టి ఉంటుంది. అవునా? బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారిని అభిషేకించాలి. ఆయన ఇవ్వాలి ఈయన మీద అభిషేకం, ఆయన ఇవ్వాలి ఈయనకి బాప్తిసం, ఆయన ప్రకటించాలి పలానా ఆయన అంటే ఆయనకు ముందు నడవాలి. ఆ పని ఆయన చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయనకి చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇనప ఆయుధం అంత తేలిగ్గా పదునవుతుందా? ఆయుధం ఎంత గట్టిగా ఉంటే పదునెక్కించటానికి కూడా అంత గట్టి పదార్థం వాడాలి, అంత సమయం తీసుకోవాలి, అంత వివేకం శ్రద్ధ కూడా. గ్రహించండి దేవుని మార్గం. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? పరిశుద్ధులుగా పిలిచాడు. పరిశుద్ధులుగా పిలవటం మాత్రమే కాదు, ఎలా పిలిచాడు? వాక్యం ఏం చెప్తుందంటే మహిమ పొందే పాత్రగా పిలిచాడు. ఎలా పిలిచాడంట? మహిమ నింపటానికి పిలిచాడు. ఊరికే పిలవలా, ఎవరిని ఊరికే పిలవలా. ఒకళ్ళు పాస్టర్ గారు అవుతాడు, ఒక ఆయన సంఘ పెద్ద అవుతాడు, ఒక ఆయన విశ్వాస అవుతాడు, ఒక ఆయన మరుగ్గా విజ్ఞాపనకర్త ప్రార్థనా వీరునిగా ఉంటాడు. ఎవరు బయట కనిపించేది ఎలాగున్నా లోపల దేవుడు ప్రతి వ్యక్తిని పిలిచింది ఎందుకంటే మహిమతో నింపటానికి. పాత్రను కడుగుతాడు. ఎందుకంటే దేవుడు పట్టుకుంది ఊరికే కాదు, నిన్ను నన్ను పట్టుకుంది ఊరికే కాదు. మనం ఈ విషయం గ్రహించాలి. దేవుడు తన మహిమను నింపటానికి పిలిచాడు గనుక ఆ మహిమ అతి శ్రేష్టమైంది. మా దేవుని మహిమ అంటే సాధారణమైంది కాదు. ఎక్కడైతే మహిమ ఉంటుందో అక్కడ ఏది పనిచేయదు. ఇంకా మహిమ తప్ప ఏది పనిచేయదు. అది మహిమ అంటే శక్తి. ఆ మహిమ ఎక్కడుంటే ఆ మహిమ కలిగిన విషయమే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయవు. ఆ మహిమను నింపాలి అంటే ముందు పాత్రను ఏం చేయాలి? ఇప్పుడు ఇత్తడిని తోమాలంటే దానికి ఏమి వేయాలి? చింతపండు వేయాలి. అవునా? ఇత్తడిని శుభ్రం చేయాలంటే దానికి కావాలి. ఒక మనిషిని శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిని దేవుడు పరిశుభ్రపరచాలి అంటే మా దేవుడు ఎలాంటి ప్రాసెస్లో నడిపించాలి? వాక్యంలో ఏముంది తెలుసా? మహిమతో నింపాలి అంటే ఆ మనిషిని ముందు దేవుడు శుభ్రపరచాలి. ఆయుధాన్ని వాడుకోవాలంటే పదునెక్కించాలి. మనము దేవునికి వాడబడాలంటే ముందు దేవుని చేతిలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఎస్తేర్ ఏమందంటే నువ్వేమిస్తే నేను అది తీసుకుంటాను. ఏముంది? ఒక ఆమె వచ్చి నాకు ముత్యాల దండ, వజ్రాల హారాలు, ఇంక లేడీస్ ఏమేమి ఉంటాయి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని, నీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళమన్నారు. నీకు ఏది కావాలంటే తీసుకెళ్ళు, నో అబ్జెక్షన్. ఎందుకంటే రాజుగారికి భార్యలు వాళ్ళు ఎవరు? రాజుగారికి భార్యలు. కానీ రాజుగారు మహారాణిగా ఎవరిని ఎన్నుకుంటాడు? ఇది క్వశ్చన్. ఎవరిని ఎన్నుకుంటాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళు, నువ్వు నచ్చితే మహారాణి అవుతావు. భార్యే కానీ మహారాణి కాదు. అందరూ భార్యలే అని మహారాణి మాత్రం ఇంకా కాలేదు. ఎవరు అవుతారు మహారాణి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని వెళ్ళారు. వాళ్ళు ఎవరు నచ్చలేదు ఆయనకి. ఎందుకు నచ్చలా తెలుసా? ఎందుకు నచ్చలేదో? ఎందుకంటే నీకేం కావాలో నీకు తెలుసు కానీ ఆయనకి ఏం కావాలో నీకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి ఏం కావాలని వీళ్ళు అనుకోవటమే కానీ ఇలా నేను వెళ్తే ఆయనకు నచ్చుతానని అనుకుని వెళ్ళింది. అని వెళ్ళాక నచ్చలేదు. ఎందుకని అసలు ఆయన మనసులో ఉంది నీకు తెలియదు. ఆయన మనసులో ఉంది ఎవరికి తెలుసు? షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఎస్తేరు గురించి ఉంది. ఏముంది? షండుడు ఎవరైతే ఆమెను సిద్ధపరిచి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉన్నాడో ఆ హేగే చెప్పాడంట, అమ్మా ఇది వేసుకోవద్దు, ఇది వేసుకో, ఇది చాలు, ఈ మొత్తం తీసి అవతల, ఇది మొత్తం తీసి పక్కన అన్నాడు.
ఆమె ఏమల్లా అమ్మ ఏమందంట, హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె సొంతంగా ఏమీ కోరుకోవాలా. ఎందుకని? ఆయన మనసులో ఏముంది ఎవరికి తెలుసు? హేగేకి తప్ప ఎవరికి తెలియదు. పోగాని కిరీటం పెట్టాడు నెత్తి మీద, భార్య కానీ కిరీటం లేదు ఎవరికి. ఈమె భార్య, కిరీటం కూడా ఉంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన చేతిలో ఈమె. యేసుక్రీస్తు వారి మనసులో ఏముందో పరిశుద్ధాత్మునికి తప్ప ఎవరికి కూడా తెలియదు. ప్రభునందు ప్రియులారా, మనం చాలా అనుకుంటాం, ఇలాగైతే నచ్చుతామని మనం అనుకోవటమే. నిజంగా ఆయనకు నచ్చుతామో లేదు ఎవరికి తెలుసు? రోమపత్రికలో ఉంది, ఆయన మనసులో ఏముందో పరిశుద్ధాత్మునికి తప్ప ఎవరికి కూడా తెలియదంట. కనుక ఏం చేయాలి? ఎస్తేరు లాగా వివేకం. ఎస్తేరు విధేయతలో పదునెక్కబడింది, అబ్రహాం విశ్వాసంలో పదునెక్కించబడ్డాడు. యోసేపు ఆయన ట్రైనింగ్ ఆయన పొందాడు. దావీదు ఆయన ట్రైనింగ్ ఆయన పొందాడు. ఏ పని కోసం అయితే దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తాడో, వాడుకోవాలని ఆయన తీర్మానం చేస్తాడో, వాడుకోవటానికి ఇష్టపడతాడో, ఆ పని ముందెవడో, ఆ పని ఎవడో ఏం చేస్తాడు? ముందు ఆయన మనలో పనిచేయటం స్టార్ట్ చేస్తాడు. మనలో ఆయన పనిచేయటం మనకు అది ఇష్టం ఉండదు, మనకి ఇష్టం ఉండదు. మనకేం కావాలి? మనకి నేను ఎలాగున్నానో అలాగే వాడుకో ప్రభువా, నీకేం అసాధ్యం ఏమైనా ఉందా? నువ్వు అనుకుంటే నీకు అసాధ్యమైంది ఏముంది? నువ్వు వాడుకోలేవా? నువ్వు బలవంతుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడు, ఎలాగున్నానో అలాగే వాడుకో అంటే ఏంటి? ఎలాగున్నామో అలాగే దేవుడు వాడుకోగలడు. కానీ అలా వాడుకుంటే ఏం జరుగుతుంది? అమ్మ ఏం జరిగింది ఇక్కడ? మొద్దుగా ఉండే ఆయుధం వాడితే ఫలం రాదా? డాక్టర్ గారు సర్జరీ చేయటానికి మొద్దు కత్తులు తీసుకెళ్ళాడు అనుకో, 4 మొద్దు కత్తులు తీసుకెళ్ళాడు అనుకో సర్జరీ చేయటానికి డాక్టర్ గారు. అప్పుడు ఎవరికి కష్టం, ఎవరికి నష్టం? ఎవరికి కష్టం, ఎవరికి నష్టం చెప్పండి? రోగికి నష్టము, కష్టము డాక్టర్కి కష్టం. కనుక వివేకం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఉన్న కత్తులన్నీ తీసుకురండి అంటాడు. ప్రతి కత్తిని తీసి ఏం చేస్తాడు? ఇందుట్లో ఉన్న దాంట్లో పదునైంది ఏది, ఉన్న దాంట్లో షార్పెస్ట్ ఆబ్జెక్ట్ ఏది, దాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే ఎవరి మీద అయితే ప్రయోగించాలో వాళ్ళకి కష్టము నష్టం రాకుండా పని అవ్వాలి. కాబట్టి ఉన్న దాంట్లో అతి పదునైన దాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు, డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకుంటారు. మనం కూడా ఈ విషయం గ్రహిస్తాం ప్రభునందు ప్రియులారా. కానీ మన జీవితానికి వచ్చేటప్పటికి చాలాసార్లు మనం గుర్తించని విషయం ఒకటి ఉంది. ఏమిటా విషయం అంటే మొద్దుగా అయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి లోకంలో. అవునా? మొద్దుగా ఉంటే ఏం చేయాలి చెప్పాడు. దాన్ని ఏం చేయాలి? లేకపోతే చాలా బలం వాడాలి, చాలా సమయము నష్టమైపోతుంది. ఇది దేవుని మార్గం. గ్రహించండి, యేసుప్రభువు వారు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు శిష్యులకి. ఎలాంటి ట్రైనింగో తెలుసా మీకు? అల్టిమేట్ ట్రైనింగ్ అనమాట. మామూలు ట్రైనింగ్ కాదు యేసుప్రభువు వారు ఇచ్చిన ట్రైనింగ్. ఎలాంటి ట్రైనింగ్ అంటే లేపాడు, నీకేం చెప్పా, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారు. నేను చెప్పా, నువ్వు నా కోసం జైలుకి వెళ్తా, నా కోసం ప్రాణం అర్పిస్తా, నా కోసం అది చేస్తా ఇది చేస్తా అన్నావు. ఒక్క గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? సీమోను శిష్యులందరిని ఏమన్నాడు? ఏం చేయమన్నాడు? అక్కడ ఏముందంటే వారి కన్నులు భారంతో కళ్ళు మూసుకుపోతున్నాయంట. ఎందుకు మూసుకుపోతున్నాయి? పగలంతా పనిచేశారు వాళ్ళు. అది నిద్రపోయే టైం. అలిసిపోయి బాడీ ఫెయిల్ అయిపోయి. అవునా? గడి అయినా ప్రార్థన చేయలేరా అన్నాడు. గడి అంటే ఎంతసేపు చెప్పెళ్ళాడు. ఎంత గడి అంటే గంట,
ఎంత గడి అంటే చెప్పి వెళ్ళాడు. ఇంకొక ప్రశ్నేనండి బాగా, యేసు ప్రభు వారు చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి పడుకొని ఉంటారా, చేయకుండా పడుకొని ఉంటారా? ఆయన ఇటు బొంగని ఇటు పోయి నిద్రపోయారా? చేయమన్నారు కదా అని కాసేపు చేసి పడుకొని ఉంటారా? చేసావు కానీ ఏం ఉపయోగం? చేసావు, కాసేపు చేసావు, ఏం ఉపయోగం? చేసినట్టు చేసావు కానీ చెప్పినట్టు చేయలా. చేసినట్టు చేసావు కానీ చెప్పినట్టు చేయలేదు. లే అన్నాడు, సరే లేచారు, మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు, నేనేం చెప్పా మీరేం చేస్తున్నారు అన్నాడు. అప్పటికి ఏమైపోయారు వాళ్ళు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము అంటే అర్థమవుతుందమ్మా. ఎందుకని అపోస్తలు అయ్యారు? చదువును బట్టి కాదు, ఎందుకంటే పెద్ద చదువు ఎవరికి లేదు, పెద్ద చదువు ఎవరికి కూడా లేదు, ఆస్తిపాస్తులు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, ఎందుకంటే అసలు వాళ్ళు ఉండటమే గలీలీలో ఉన్నారు. మరి దేనిని బట్టి అపోస్తలు అయ్యారు అంటే పదునుగా ఉన్నారు వాళ్ళు, దేవుని చేతిలో పదును చేయబట్టడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. చూడండి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పటికే వాళ్ళకి దయ్యాల మీద అభిషేకం ఉందా లేదా? ఉంది. అప్పటికే వాళ్ళు ఘనమైన కార్యాలు చేశారు, అప్పటికే త్యాగాలు చేశారు. అయినా దేవుడు తృప్తి చెందల. ఏం చేశాడు? వాళ్ళని లేపుతున్నాడు. ఎందుకని? ఎందుకంటే రేపు నిన్ను నేను వాడుకోవాలన్న దానికి, రేపు నేనిచ్చే మహిమకి ఈరోజు నువ్వు ఉన్న పదును ఎందుకు పనికిరాదు. హల్లెలూయా. అది దేవుని ఆలోచన. ప్రభునందు ప్రియులారా, అంటే మనుషుల జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు. కానీ పిలువబడిన వారు అనేకులు, యేసుప్రభువు వారు చెప్పాడు, అనేక మందిని పిలిచాను నేను, కానీ పిలిచిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేయలేకపోతున్నాడు? ఎన్నుకోలేకపోతే. అంతే. గ్రేడింగ్లో ఏమైపోతున్నారు? చాలామంది గ్రేడింగ్లో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఏ ప్రాసెస్లో దేవుడు అయితే నడుపుతున్నాడో, అంటే ఆ ప్రాసెస్, ఆ పదునెక్కించే విధానం, పదును చేయబట్టం అంటే తేలికేమీ కాదు కదా ప్రభునందు ప్రియులారా. దానికి వాళ్ళు ఇష్టపడక, ఎందుకంటే మనకి స్వేచ్ఛ ఉంది. మనకేముంది? దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేయటానికి వాడతాం. దేనికి వాడతాం? తిరుగుబాటు చేయటానికి వాడతాం. కనుక దేనికి మనం పొందవలసిన మహిమను ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొద్దుగా ఉంటే చాలా ఎక్కువ ప్రార్థన చేయాలి. మొద్దుగా ఉండటం అంటే ఏంటి? మొద్దుగా ఉండటం అంటే బైబిల్లో మాటలతో ప్రార్థన చేయటం కాదు, ఫ్లోలో ప్రార్థన చేయటం కాదు. మొద్దుగా ఉండటం అంటే ఏంటి? పరిశుద్ధత లేకుండా ఉండటం. మొద్దుగా ఉండటం అంటే ఏంటి? ఉండవలసినంత సమర్పణ నీలో లేకుండా, నీలో ఉండాల్సిన సమర్పణ లేకుండా నీవు గనుక ప్రార్థన చేయటం ప్రారంభిస్తే అప్పుడు ఏం పడుతుంది? చాలా బలం పడుతుందంట. చాలా ఎక్కువ బలం వాడాలి. ఎందుకని? ఏం లేదు, పదును లేదు. ఆయుధం పదునెక్కించడానికి టచ్ చేస్తే తెగేలాగా. వ్యక్తి జీవితం ఏం జరగాలి? దేవునికి ఏం కావాలి? పరిశుద్ధత. పదునుగా ఉండటం అంటే పరిశుద్ధంగా ఉండటం, పదునుగా ఉండటం అంటే విశ్వాసం కలిగి ఉండటం, పదునుగా ఉండటం అంటే సమర్పణ కలిగి ఉండటం, పదునుగా ఉండటం అంటే విధేయత కలిగి ఉండటం. విధేయత కలిగి ఉండటం. ఇవి వ్యక్తి జీవితంలో దేవుడు నేర్పిస్తాడు. ముందు నేర్పిస్తాడు అన్నమాట. నేర్పిస్తాడు ఇవి ముందు, వాడుకోడు. ఆ షార్ప్నెస్ వచ్చేదాకా దేవుడు ఏం చేస్తూ ఉంటారు? కనిపెడతా ఉంటారు, బతిమలాడుతూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటాడు. మనకి ఇంకా 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 కోపం వచ్చేస్తుంది దేవుడి మీద. ఏమొచ్చేస్తుంది? ఇంకా చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకని?
ఎందుకంటే మన మార్గం వేరు కాబట్టి, ఆయన మార్గం వేరు. ఆయనకి ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని యందు పక్షపాతం ఉందా లేదా? దేవుని దగ్గర పక్షపాతం ఏమీ లేదు. మరి ఒక గొడ్డలు ఎక్కువ చెట్లు కొడుతుంది, ఒక గొడ్డలు అసలు కొట్టలేకపోతుందంటే అర్థం ఏంటి? అంటే పెట్టడమే తేడా పెట్టాడా? లేకపోతే గొడ్డలకి అప్పుడప్పుడు రెక్కలు వచ్చి కాసేపు ఉండి కాసేపు ఎగిరెళ్ళిపోతుందా? కాసేపు వస్తుంది, కాసేపు రాదు, కాసేపు వస్తుంది, కాసేపు ఉండదు. అప్పుడేంటి తేడా? అట్లా అంటే నన్ను కొడతారు. అట్లా అంటే ఎట్ట చెప్తావమ్మా? చెప్పలేము, చెప్పలేము. అర్థమవుతుందా? చెప్పలేము. అలా అంటే కుదరదు. పాస్టర్ గారు అలాగంటే కుదరదు. కానీ వాక్యం మాత్రం ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని మార్గము మనం గ్రహించాలి. ముందుగా దేవుని మార్గం మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క ఫలము, దేవుని చిత్తం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా ఇచ్చే దేవుడు, అందుట్లో సందేహమేమీ లేదు. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరైతే దేవుని చేతిలో వాడబట్టడానికి అంటే ఆ సమర్పణ కలిగి అలాంటి ఒక విధేయత, విశ్వాసం, వివేకం కలిగి ఉన్నారో వాళ్ళు ఆ మహిమను పొందుకుంటారు. మనం పొందుకోవాలని దేవుడు దీర్ఘశాంతం చూపే అవకాశం ఇస్తున్నాడు. ప్రభునందు కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నాడు. అంటే తేడా ఏం లేదు. ఎలాంటి జీవితం జీవించినా పర్వాలేదు. టుడే ఈరోజు ఈ సెకండ్కి ఏం చెప్పాడు? సుంకర్లు అంటే డబ్బే ప్రాణంగా బతికేవాళ్ళు, వ్యభిచారులు అంటే శరీరం కోసం ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నాడు? మహిమ కలిగిన లోకానికి వెళ్తారు అన్నాడు. ముందు వాళ్ళు వెళ్ళిపోతారు ముందు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేతిలో ఆయన పదునెక్కించాలనుకున్న రీతిలో వాళ్ళు అవకాశం ఇస్తారు దేవునికి. కనుక ఈరోజు ప్రభునందు ప్రియులారా, అలాంటి అవకాశం, అలాంటి ధన్యత, అలాంటి అనుభవం, అలాంటి సాక్ష్యం మనము పొందేలాగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి తీర్మానం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్న చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా బలముగా రూపించి వాడుకొనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మీరు మోకరించండి, మోకరించలేకపోతే మీకు అనుకూలం ఉన్న స్థితిలో ఉంటుంది. ఈరోజు విన్న ఈ మాటలను బట్టి ప్రభునందు